శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, శనివారం దినం. ఈరోజు తిథి విధియ, నక్షత్రం శ్రావణ నక్షత్రం. ఈరోజు చంద్ర భగవానుడు స్థిరరాశిలో 4వ స్థానములో స్థిరంగా ఉండి తృతీయ రాశి ద్వితీయ రాశ్యాధిపతిలో శుభగ్రహాలు ఉండడం వల్ల ఈరోజు చాలా చాలా శక్తివంతమైన రోజు. ఏ కార్యక్రమాలు చేస్తే అది సులభతరంగా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఇంట్లో కూడా ఆనందకరమైన విషయాలు, శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. పిల్లలు వాళ్ళ విద్య విషయంలో కలిసి వాళ్ళు మనకు సహకారం అందించి వాళ్ళు పరీక్షల్లో మంచి ఫలితాలను ఎదురు చూసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు వృత్తిపరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్రుడు 4వ స్థానమున నుండి అలాగే తన సొంత ఇంటిని 10వ స్థానాన్ని చూస్తున్నారు. అది తులారాశి వారికి అదృష్టం. ఈరోజు పుష్యమాసము అలాగే వృద్ధి చంద్రుడు చాలా శక్తివంతమైన దినం. ఈరోజు శుభకరమైన ఈ శుభగ్రహాల అనుగ్రహం ఉండడం వల్ల శుక్ర భగవానుడు కుటుంబ స్థానంలో ధన వాక్కు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల ధన విషయంలో రావడం అలాగే వెళ్ళిపోవడం అలాగే పొదుపు చేసిన డబ్బుల్లో వాడుకోవడం అనేది ఎక్కువగా కలుగడం వల్ల మీకు మనసులో కొన్ని ఇబ్బందికరంగా ఉంటుంది. పనులైతే జరగడం లేదు, డబ్బులైతే ఖర్చు అయిపోతుంది అనే ఒక మానసిక ఒత్తిడి అనేది కనబడుతుంటుంది. దానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. రాబోయే కాలం అంటే దాదాపు ఒక 3 రోజుల తర్వాత సూర్యగ్రహం కానీ కుజగ్రహం కానీ ఇల్లు వాహన స్థానానికి చేరిపోయే లోపల మనకు తులారాశి వారికి 100%లో ఖచ్చితంగా 70% మందికి ఆయన అనుగ్రహం ఈ సంవత్సరం పుష్యమాసం ప్రారంభం అవ్వడం అలాగే ఈ రోజు నుంచి మీకు సహకారం అందిస్తాడు. ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి. ఉద్యోగస్తులుగా ఉంటే ఇల్లు కొనుక్కోవచ్చు, ఆభరణాలు కొనుక్కోవచ్చు, వాహనాలు కొనుక్కోవచ్చు. వ్యాపారస్తులు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుకోవచ్చు. అలాగే కష్టంతో పరిశ్రమలో పనిచేసే వారికి కూడా పదవిలో అధికారం దక్కడం అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకి సంపూర్ణ బలం కలిగే రోజుగా వస్తూ ఉంది. వాళ్ళ అనుకున్న మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. వాళ్ళ కుటుంబంలో వివాహ వేడుకలు ప్రారంభమవుతాయి. అలాగే కుటుంబంలో విద్యా అర్హత పూర్తి చేసిన నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం కూడా ఫలించబోతుంది. ఎందుకు ఇంత ఖచ్చితమైన జ్యోతిష శాస్త్ర ప్రకారం అంటే ఈ అనుగ్రహాధిపతి అంటే ఈ పుష్యమాసము ఈ 2024లో తులారాశి వారికి శక్తివంతమైన ప్రారంభమైన శుభగ్రహాల అనుగ్రహం. 6వ స్థానంలో రాహు మాత్రమే మనకు ఇబ్బంది కలిగించే కొన్ని ఇబ్బందులు కలిగించే అంటే ఇబ్బందులు కలిగించడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని అనవసరమైన కొన్ని చిక్కుల్లో ఉన్నవారు తులారాశి వారు వాళ్ళకి ఇబ్బందులు కలిగించిన కొన్ని సంఘటనలని ఖచ్చితంగా దాంట్లో నుంచి మీరు బయటపడతారు. ఎటువంటి ఇబ్బందులు పడకండి. స్త్రీలకి ప్రత్యేకించి తులారాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు సంఖ్యలో ప్రారంభమైనది. కుటుంబంలో నూతన ఉత్తేజంతో కుటుంబ వాతావరణాన్ని మార్చగల శక్తి మీకు దేవతా అనుగ్రహం పొంది ఉన్నారు. మీరు కూడా దైవ అనుగ్రహ పూజలు చేసుకొని కుటుంబంలో ఉన్న అందరితో ఖచ్చితంగా మంచి స్థాయిలో ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగంలో మార్పు కనబడబోతుంది. ఉద్యోగంలో పదవిని అలంకరించే రోజులు కూడా వస్తుంది. చాలా తక్కువ జీతంలో ఉన్నవారు కూడా ఎక్కువ జీతానికి ప్రయత్నాలు ఫలిస్తుంది. అందువల్ల తగు జాగ్రత్తలుగా చాలా ముందడుగులు వేసుకుని వెళ్ళాలి. తులారాశికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు మీకు వివరిస్తున్నాను. అధిక ప్రయత్నాల తర్వాత మాత్రమే విజయం లభించగలదు. వ్యాపారమనందు నష్టములు హోదా పతనము ఉన్న దాన్ని సరి చేసుకోవలసిందిగా చెప్పబడతా ఉంది. గృహమునందు జగడములు మరియు నివాసములో మార్పు అవకాశం ఉన్న
దాంట్లో నుంచి పరిహార కాండం ద్వారా మనం బయటపడాలి. అలాగే మీకు తరచుగా ప్రయాణాలు చేయవచ్చును. మీకు మనశ్శాంతిని పొందగలరు. మీ జీవిత భాగస్వామి మీతో కలిసి సహకారంతో నడియడం వల్ల మీ జీవితంలో ఒక ఆనందకరమైన జీవితం ప్రారంభమవుతుంది. మీకు భాగ్యము మరియు ఖ్యాతి పొందగలరు. ధన వృద్ధి ఉండగలదు. వృత్తి ఉద్యోగములందు హోదా పెరుగుట ఉండవచ్చును. ఈ గృహ జీవితం సుఖవంతంగా ఉండగలదు. మీ ఆరోగ్యం ఉండడం, అలాగే ఈ ఇబ్బందులని తొలగించుకునేదానికి అవకాశం ఉన్న ప్రతి విషయంలో కూడా మీరు దైవ ఆరాధన పూజలు చేయడానికి రాగి చెట్టు, వేప చెట్టు ఉన్న నాగాలమ్మని ప్రదర్శనలు చేసి దైవ ఆరాధన ప్రతి శనివారం దైవారాధన తులారాశి వారు చేయగలిగితే రాహువు కేతువు యొక్క బలం రెట్టింపు సంఖ్యలో ఉండడం మీకు మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. యాస్ట్రో సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.